హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన 2 రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి. పిల్లలకు స్కూల్కి పెట్టడానికైనా ఈవినింగ్ టీ టైంలో తినడానికైనా వీటిని ఒక్కసారి చేసుకున్నారనుకోండి నెల రోజుల వరకు కూడా తినేయచ్చు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకునే ఈ 2 స్నాక్స్ని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా చూపించబోయే స్నాక్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసుకునే ఈ స్నాక్ చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేయండి. ముందుగానే పెసరపప్పును ఒక పావు కప్పు ఇలా వాటర్తో శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. 1 గంట ముందు నానబెట్టుకున్నానండి. గంట తర్వాత పప్పు కంప్లీట్గా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ కప్పుతో పావు కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, ఇలా కరెక్ట్గా చేసుకున్నారనుకోండి మీకు కూడా అదే టేస్ట్ అదే క్రిస్పీనెస్తో వస్తుంది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా పచ్చిమిర్చి కారమే కావాలి అంటే ఎక్కువ వేసుకోండి, లేదు కొంచెం రెడ్ కారం కూడా వేసుకుంటాము అని అనుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ కంప్లీట్గా పచ్చిమిర్చి పేస్టే వేస్తున్నానండి, కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేయొద్దండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ కప్పుతోనే కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ. ఇప్పుడు దీంతో 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది మరగాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీస్తే వాటర్ మరగడానికి వచ్చేది కదా. ఈ టైంలో ఫ్లేమ్ని చిన్నగా పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. అలాగే 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు వాటర్ వేయొద్దండి, ఓన్లీ పప్పు మాత్రమే తీసేసి వేసుకోవాలి. ఇలా పెసరపప్పు వేయడం వల్ల మనం తింటున్నప్పుడు పళ్ళకు తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కాబట్టి తప్పకుండా వేసుకోండి. అలాగే 2 కప్పుల బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు. 2 కప్పులు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి, స్టవ్ ఆఫ్ చేసే కలుపుకోవాలి. మీరు ఇలా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం పిండి కావాలంటే వేసుకోవచ్చు, పిండి వేసుకోవచ్చు ఈ టైంలో, కానీ వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి. చూడండి, ఇప్పుడు కొంచెం చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉంది కదా, కాబట్టి కొంచెం పిండి పడుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇంకొక పావు కప్పు పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి, ఎప్పుడో ఒకసారి కొంచెం ఎక్కువ పడుతుంది. కాబట్టి చూసుకొని మీరు కొంచెం పిండిని యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు పిండి కూడా చల్లారుతుంది అనమాట. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, పిండి కూడా చల్లారిపోయింది కదా. మరీ వేడిగా ఉండని అవసరం లేదండి, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే మనం కలుపుతుండగానే అది కంప్లీట్గా చల్లారిపోతుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనము ఎలాంటి పిండి కానీ వాటర్ కానీ యాడ్ చేయకుండానే ముద్దలాగా చేసుకోవాలి. మీరు కావాలంటే చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలపడంలోనే మనకు క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండికి మనము చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా తీసేసుకొని మిగతా పిండి తడి ఆరిపోకుండా దానిపైన మూత పెట్టేసుకోవాలి, లేదంటే ఒక బట్ట అయినా వేసుకోవాలండి, లేదంటే పిండి ఆరిపోతుంది. కాబట్టి ఇప్పుడు అలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్దగా చేయొద్దండి, కొంచెం చిన్నగానే చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ పిండితోని మొత్తం అన్నీ చేసేసి పెట్టేసుకున్నాక చూడండి, మనము ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ ఒకేసారి చేసుకోవాలండి. మొత్తం అన్నీ చేయొద్దు, చేస్తే అవి ఆరిపోతాయి. కాబట్టి అలా ఒక వాయికి సరిపోను చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. మీరు పాల కవర్ అయినా తీసుకోవచ్చు, ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చు. దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ఆల్రెడీ రౌండ్ బాల్స్ లాగా చేసాం కదా, వాటిని 2 తీసుకోవాలి. చూడండి, ఇలా బాల్స్ని 2 తీసుకొని మనము ఇప్పుడు నెక్స్ట్ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఇలాంటిది, ఇప్పుడు ఈ గ్లాస్కి అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అంతే, ఇంకెక్కువ ప్రెస్ చేయని అవసరం లేదండి. మరీ సన్నగా రావద్దు, అలా అని మరీ మందంగా ఉండదు. జస్ట్ గ్లాస్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. వీటిని కొంచెం చిన్నగానే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటాయి టేస్ట్. మా చిన్నప్పుడు చేసేవాళ్ళనమాట. స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి చేయడము, ఎక్కువ టైం కూడా పట్టదు, ఫటాఫట్గా చేయొచ్చు. మీరు ఇలా కాకుండా ఒకవేళ గ్లాసు గన అంటుకుంటుంది అనుకుంటే, ఆయిల్ పెట్టాక కూడా అంటుకుంటుంది పిండి అనుకుంటే, ఇప్పుడు అవి కింద పెట్టేసి పైన ఇంకో కవర్ పెట్టి కూడా ఒత్తుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. కొంచెం వేసి చూస్తే తెలిసిపోతుంది మనకు ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలన్నమాట. మనం మురుకులు అప్పాలు చేస్తే ఎలా వేడి చేసుకుంటామో అలా వేడి అవ్వాలన్నమాట. బాగా వేడైంది కదా, ఇప్పుడు మనము వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా విడివిడిగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న వెంటనే గరిట పెట్టొద్దండి. చూడండి, ఇలా కంప్లీట్గా వేసుకున్నాక నురగ అనేది తగ్గినాకనే గరిట పెట్టాలి. జస్ట్ కార్నర్స్ నుంచి లోపలికి అనేసి వెంటనే గరిట పెట్టొద్దు అస్సలు. అది నురుగంతా పోయినాక చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, వెంటనే కలర్ రావు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫ్లేమ్ని అసలు తగ్గించొద్దు, హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడం, ఆయిల్ నుంచి తీసి. చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి ఇవి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, పెసరపప్పు వేసాం కదా, వాటితో ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఈసారి తప్పకుండా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. ఇవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే. ఇవే అని కాదండి, మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అన్నీ చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఉన్నాయి, అన్నీ కూడా స్టోరబుల్ రెసిపీస్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. చూడండి, ఎంత తక్కువ టైంలో ఈజీగా చేసుకున్నాము, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని కంప్లీట్గా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి, వీటిని నెల రోజుల పైనే తినేయొచ్చండి. అదే టేస్ట్, అదే ఫ్లేవర్, అదే క్రిస్పీనెస్తో ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకోవాలని ఉంది కదా, ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి ఇది హెల్దీగా గోధుమ పిండితో చేసుకునే స్నాక్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. కొంచెం డిఫరెంట్గా చేసే ఈ స్నాక్ ఎవరికైనా నచ్చుతుందండి, అంత బాగుంటాయి. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి నేను ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా చేస్తున్నాను కాబట్టి 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండి, గోధుమ పిండి హాఫ్గా కూడా తీసుకోవచ్చండి. నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మరీ పిండికి సరిపోయేంత వేయొద్దు, కొంచెం తక్కువే వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొంచెం వాము కూడా ఇలా నలుపుకొని వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎందుకు తక్కువ వేసుకున్నాం అనేది నేను తర్వాత చెప్తానండి. అలాగే మెయిన్ ఇందులోకి కసూరి మేతి అండి, 1 టీ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి కనుక లేదనుకోండి, దాని ప్లేస్లో కరివేపాకును కూడా వేసుకోవచ్చు, సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని స్పూన్తో కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదనుకోండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. పిండికి బాగా పట్టించాలన్నమాట నెయ్యిని. ఇలా బాగా కలుపుకున్నాక మనకు మాయిశ్చర్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలండి. మనం ఇలా ముద్ద కడితే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముద్ద కడితే ముద్దలాగా రావాలి. ఒకవేళ మీకు గనక రాలేదనుకోండి, కొంచెం నెయ్యిని ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలన్నమాట. మరీ మెత్తగా తడపొద్దండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా తడుపుకున్న పిండిని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాల పాటు పిండిని సెట్ అవ్వనిద్దాం. నెక్స్ట్ ఈ పిండి సెట్ అయ్యేలోపు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. లేదు అంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. అది కూడా లేదు అంటే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అందుకే సాల్ట్ అనేది నేను పిండిలో కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పాను, దీంట్లో కలుపుకుంటాం కాబట్టి. ఇప్పుడు మసాలా కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి పూర్తిగా నానిపోయి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు బాగా నీట్ చేసుకోవాలి.
ఇలా నీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని మొత్తం పిండిలోంచి నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఒకేసారి చేయకుండా ఇలా సగంగా తీసుకొని ఒక ముద్దను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది స్నాక్స్ చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అలాగే ఒక కత్తెర తీసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ కిచెన్లో ఉంటుంది కదా సీజర్. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి సీజర్కి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. పిల్లలకైతే భలే నచ్చుతాయండి ఈ స్నాక్స్. మీరు స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. క్రిస్పీగా టేస్టీగా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్తో ఇంకా బాగుంటాయి. పుల్ల పుల్లగా కారం కారంగా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా కూడా అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది. ఇది పిల్లలకు కనుక చూపించారనుకోండి పిల్లలైనా ఈజీగా కట్ చేస్తారు. అంత సింపుల్గా అయిపోతుంది. చేయడం చాలా ఈజీ. నేను ఇక్కడ 2 ముద్దలు చేశాను కదా, ఒకటి అయిపోయాక ఇంకొకటి కూడా అలానే కట్ చేసుకుంటున్నాను. ఇవి ఒకదానికొకటి ఏమి అతుక్కోవండి, ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి మనం ఇలా సీజర్తో చేయడం వల్ల షేప్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా భలేగా ఉంటుంది చూడడానికి కూడా. చూడండి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా, మనము దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోవన్నమాట. నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇలా కొంచెం పిండి వేస్తే ఇలా పైకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అందులో ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయొద్దు. వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అవి కొంచెం పచ్చితనం పోయాక వాటంతట అవే విడిగా అవుతాయండి. అప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఫ్రై అవ్వడానికి, ఎందుకంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి ఈ విధంగా తీసుకోవాలి. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చాక మాత్రమే తీయండి. అప్పుడే మనకు క్రిస్పీగా, లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తాం కాబట్టి క్రిస్పీగా లోపల గుల్లగా భలే ఉంటాయి టేస్ట్ కూడా. ఇప్పుడు అవి తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ వాయి కూడా అలానే వేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 సార్లకే వచ్చేసిందండి, నేను కొంచెం పిండితో చేశాను కాబట్టి. వీటిని కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. వీటిని వేయించుకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ చేయడం కూడా చాలా ఈజీ అండి. తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే స్నాక్ రెసిపీ. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను దీంట్లోకి వేసేసుకోవాలి. చూడండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల వాటికి ఈజీగా పట్టుకుంటుంది. సో అందుకని ఇలా మసాలా పొడి వేసేసి వీలైతే ఇలా స్పూన్తో కలపండి. ఒకవేళ స్పూన్తో కనుక రాలేదనుకోండి మీరు కావాలంటే చేయితో అయినా కలుపుకోవచ్చు. వేడిగా ఉంటాయి కాబట్టి చేయి పెట్టలేము కాబట్టి ఇలా బౌల్తో అయినా కలిపేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం అంతా పట్టించాక చాలా బాగుంటాయండి. అసలు పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చూడండి ఎంత గలగల క్రిస్పీగా వచ్చాయో. మీకు ఆల్రెడీ సౌండే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. ఇవి పూర్తిగా చల్లారాలి. చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేశారనుకోండి 1 మంత్ వరకు అన్నీ తినేయచ్చండి. అదే టేస్ట్, అదే ఫ్లేవర్, అదే క్రిస్పీనెస్తో ఉంటాయి. చాలా బాగుంటాయి. చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, ఈసారి మీ ఇంట్లో తప్పకుండా చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ for watching.